హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోను చోట కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. మనం చేపలు తెచ్చుకున్నప్పుడు ఒకసారి శన వస్తుంది, ఒకసారి అయితే శన రాదు. మన అదృష్టం. శన వచ్చినప్పుడు మనం శన ఫ్రై ఎలా చేయాలంటే ఇలా నేను చేసినట్టు చేయండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. పొడి పొడిగా పచ్చి పచ్చి వాసన ఉండకుండా. నేను చాలాసార్లు చేసినప్పుడు పచ్చి పచ్చిగా వాసన ఉండే, మా ఆయన కోప్పడుతుండే, తినలేకపోయేది. అయితే నేను ఎలా చేశానో పొడి పొడిగా చూడండి, సూపర్ టేస్ట్ ఉన్నది. ఫస్ట్ శనగని కడగాలి. కడిగిన తర్వాత ఒక గిన్నెలో వాటర్ మరిగించుకొని మరుగుతున్న వాటర్లో శనగ వేసి 10 నిమిషాల సేపు అయితే ఉడికియాలి. ఉడికించిన తర్వాత జాలి గిన్నెలో వేసి వాటర్ పోయేంత వరకు ఒక 2 నిమిషాలు అలాగే ఉండనివ్వాలి. ఆ తర్వాత ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 పావుల ఆయిల్ వేసుకొని శనగ వేసుకోవాలి. శనగ వేసుకొని ఒక 10-15 నిమిషాల పాటు అయితే మూత పెట్టుకుంటూ తీసుకుంటూ మధ్య మధ్యలో 2-3 టైమ్స్ అయితే ఇలా ఫ్రై చేయాలి. పొడి పొడి అయ్యేంత వరకు ఆ శనగని ఇట్లా గంటెతోటి విప్పుకుంటూ పొడి పొడి అయ్యేంత వరకు, చూసారు కదా పొడి పొడి అయింది. అలా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసిన తర్వాత వేరే గిన్నె పెట్టుకొని అందులో 2 పావుల ఆయిల్ వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి వేసి అవి కొంచెం బ్రౌన్ కలర్ రావాలంటే సాల్ట్ వేసుకొని ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేయాలి సరిపడా. ఇప్పుడే వేయాలి సాల్ట్, కారం, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసి కలుపుకొని ఇలా కలిపిన తర్వాత ఫ్రై చేసుకున్న శనగ వేయాలి. శనగ వేసి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత చూడండి ఎలా ఉందో. మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు మూత పెట్టుకొని ఉప్పు, కారం, మసాలాలు అవన్నీ మంచిగా పడతాయి మూత పెట్టుకుంటే. ఆ తర్వాత 3 నిమిషాల తర్వాత కొంచెం కొత్తిమీర మీద నుండి జల్లి కలుపుకొని సర్వ్ చేసుకోవడం, తినడమే. సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి ఒకసారి. నచ్చితే లైక్ చేయండి.